హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఓ శ్రీవారి భక్తుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి అపచారాలు జరగకూడదు, శ్రీవారికి ఎటువంటి అప్రతిష్ట రాకూడదని కోరుకునేవాడిగా ఈ వీడియో చేస్తున్నా. తిరుమల అంశానికి సంబంధించి, తిరుమలలో జరిగే అపచారాలకు సంబంధించి, తిరుమల బాగుండాలి అనే దానికి సంబంధించి నా వీడియోలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. తిరుమలలో చాగంటి గారిని బాగా చూసుకుని ఉండాల్సింది, బాగా చూసుకుంటే ఇంకా బాగుండేది అని ఓ సూచన చేసినందుకు టీటీడీ నా పైన కేసు పెట్టింది. సో లీగల్ ఫైట్ జరుగుతోంది. సో నేను మాట్లాడిన దానికంటే దారుణమైన ఘటనలు టీటీడీ ప్రతిష్టను మంటగలిపేలా జరుగుతున్నాయని అనిపిస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నా. ఏంటి సందర్భం అంటే, నిన్న టీటీడీ బోర్డు మెంబర్ ఒక ఆయన నరేష్ కుమార్ అనే టీటీడీ బోర్డు మెంబరు మహాద్వారం నుంచి దర్శనం చేసుకుని బయటకు వస్తున్న సందర్భంలో అక్కడ ఒక అటెండర్ ఆయన్ని గ్రిల్ డోర్ నుంచి బయటికి వెళ్లకుండా ఆపారు. ఆపిన సందర్భంగా అటెండర్ పైన ఆయన సీరియస్ అయ్యారు. బూతుల వర్షం కురిపించారు. సో అక్కడ ఈరోజు టీటీడీకి సంబంధించిన ఉద్యోగులంతా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర చాలా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నేను తిరుపతిలో పనిచేశాను, తిరుపతిలో జర్నలిస్ట్గా పనిచేశాను. తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు ఇంత పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యి అక్కడ ఆందోళన చేయడం అనేది చాలా 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 అరుదు. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం ఒకసారి ఇటువంటి ఆందోళన జరగడం చూసా. మళ్ళీ ఈరోజు ఆ స్థాయిలో టీటీడీ ఉద్యోగులంతా బయటకు వచ్చి నిరసన తెలిపారు. సో ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరిది? మీరంతా కూడా తిరుమలకు వెళ్ళి వచ్చుంటారు. ఆల్మోస్ట్ తిరుమల దర్శనం చేసుకొని హిందువులు ఎవరు కూడా ఉండరు. జీవితంలో ఒకసారైనా తిరుమలకి వెళ్ళాలని కోరుకుంటారు. ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళు ఉంటారు, ప్రతి వారానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ప్రతి నెలకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడం కోసం మనం ఎవరిమైనా మహాద్వారం నుంచే లోపలికి వెళ్తాం. ఈ మహాద్వారం నుంచి లోపలికి వెళ్ళడానికి, దర్శనానికి వెళ్ళే వాళ్ళకి 3 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చిన తర్వాత మనం మహాద్వారం దగ్గర ఎదురుగా నిలబడితే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక క్యూ వస్తుంది. అది జనరల్గా అందరూ వెళ్ళే క్యూ. విఐపీస్ అలాగే వెళ్తూ ఉంటారు. సో సామాన్య భక్తులు కూడా అదే ద్వారం ద్వారా లోపలికి వెళ్తారు. ఇంకా సెకండ్ వన్, మనం మహాద్వారం ఎదురుగా నిలబడ్డప్పుడు రైట్ సైడ్లో బయోమెట్రిక్ ఉంటుంది. ఆ బయోమెట్రిక్ దగ్గర టీటీడీకి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా కూడా వెళ్ళే రూట్ అది. అక్కడ కొంతమంది వికలాంగుల్ని, వృద్ధుల్ని కూడా ఆ మార్గం నుంచే లోపలికి పంపిస్తారు. అది కూడా మహాద్వారం నుంచే లోపలికి వెళ్తుంది. ఇది కాకుండా ఒక 18 మందికి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది. వాళ్ళు ఈ 2 వైపుల క్యూస్ కాకుండా నేరుగా మహాద్వారం నుంచి నడుచుకుంటూ శ్రీవారి దర్శనానికి వెళ్ళొచ్చు. ఆ 18 మందిలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆ ప్రోటోకాల్ ఉంటుంది. ఒక 18 మందికి అటువంటి ప్రివిలేజ్ ఉంటుంది. వాళ్ళు అలా వెళ్తారు. సో మొత్తం 3 మార్గాల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయం లోపలికి ఎవరైనా వెళ్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు మాత్రం, బయటికి ఎంటర్ అవుతున్నప్పుడు మళ్ళీ మనకి లెఫ్ట్ నుంచి ఒక చిన్న రూట్ ఉంటుంది. ఆ రూట్లో బయటికి వెళ్ళడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తారు. అలా కాకుండా మహాద్వారం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు నేరుగా గ్రిల్స్ దాటుకొని, గ్రిల్స్ ఓపెన్ చేసి ఉంటే నేరుగా అంతా బయటకు వచ్చేస్తారు. ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు ఆ చిన్న ద్వారంలో బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. సో లోపల నుంచి రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి అందరూ సో క్యూని తొందరగా క్లియర్ చేయడం కోసం ముందుగానే మహాద్వారం ఎదురుగా ఉన్న గ్రిల్స్ని తొలగిస్తారు. సో ఆ గ్రిల్స్ ద్వారా ఎక్కువ మంది ఒకేసారి బయటకు వస్తూ ఉంటారు. సో దర్శనం చేసుకున్న వాళ్ళంతా ఈజీగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థం కావడం కోసం దర్శనం చేసుకున్న వాళ్ళు బయటికి వస్తున్న వీడియో ఒకటి నేను ఇక్కడ పక్కన ప్లే చేస్తున్నాను. సో అలాగే వస్తున్నారు, అలాగే నడుస్తోంది, చాలా కాలంగా నడుస్తోంది. అయితే దానికి ఇటీవల టీటీడీ బ్రేక్ వేసింది. బ్రేక్ వేసి ఏం చేసిందట? నాకున్న సమాచారం ప్రకారం లోపల నుంచి బయటకు వచ్చిన వాళ్ళంతా కూడా ఆ లెఫ్ట్ సైడ్లో బయోమెట్రిక్ పక్కన ఉన్న ఒక చిన్న రో నుంచే బయటకు వచ్చేసేయాలి అందరూ. ఆ రోడ్ డైరెక్ట్గా మనకి కోనేరు దగ్గరికి వెళ్ళిపోతుంది. కోనేరు దగ్గర నుంచి ఎగ్జిట్ ఉంటుంది. అటువైపు నుంచి ఆ లడ్డూల కోసం అటు పక్కకి మహాద్వారం నుంచి వెళ్తూ ఉంటారు. సో అందరూ అలాగే వెళ్ళాలనేది టీటీడీ ఒక నిర్ణయం తీసుకుందట. టీటీడీ ఆ నిర్ణయం బోర్డులో చర్చించి తీసుకుందా, అక్కడ స్థానిక టీటీడీ అధికారులు తీసుకున్నారా తెలియదు. టీటీడీ అటువంటి నిర్ణయం తీసుకున్న విషయం టీటీడీ బోర్డు మెంబర్లకు కూడా తెలుసో లేదో తెలియదు. తెలుసుంటే నిన్న నరేష్ కుమార్ అక్కడ ఆర్గ్యూ చేసేవాడు కాదు. అవును, మనం ఈ గ్రిల్స్ ఓపెన్ చేయొద్దు అనుకున్నాం కదా, గ్రిల్స్ నుంచి బయటికి రావద్దు అనుకున్నాం కదా, ఇటు పక్క నుంచి వెళ్ళాలని బోర్డులో తీర్మానం చేశాం కదా, కాబట్టి ఇలాగే వెళ్ళిపోదామని ఆయన వెళ్ళిపోయేవాడు. బహుశా ఆ నరేష్ కుమార్కి ఈ ముందు గ్రిల్ కట్టారు, నన్ను ఇక్కడ నుంచి పోనీయట్లేదని కోపం వచ్చింది. అక్కడ నుంచి పోకుండా ఆపడానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం ఆయనకు తెలియదు.
టీటీడీ ఉద్యోగులు మాత్రమే తెలిసేమో బహుశా. అక్కడ ఆయన ఆపింది ఒక అటెండర్. నేను బోర్డు మెంబర్ని, సంవత్సరాలుగా దర్శనాలు చేసుకున్న వాళ్ళంతా ఇలాగే బయటికి వెళ్తారు, ఇక్కడ నన్ను ఇది ఆపేసి ఒక అటెండర్ నన్ను పోకుండా ఆపుతాడని ఆయన కోపం వచ్చింది. ఆయన బూతుల వర్షం కురిపించారు అక్కడ. సో ఈ మొత్తం వ్యవహారంలో ఈ కొత్త నిబంధన తీసుకొచ్చిన తర్వాత ఆ నిబంధన పైన అందరికీ అవగాహన కల్పించే ప్రయత్నం టీటీడీ చేసిందా లేదా? మహాద్వారం నుంచి బయట దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు గ్రిల్స్ దాటి వెళ్ళడానికి నేను వెళ్ళాను ఈ మధ్యకాలంలో, లాస్ట్ మంత్ నేను వెళ్ళాను. ఆ గ్రిల్స్ నుంచే బయటకు వచ్చేస్తాం. అలా రావడం ఈజీ కూడా, ఎందుకంటే మొత్తం అంతా జనాలంతా అన్ని ద్వారాల నుంచి వెళ్ళిన వాళ్ళు అలా ఒక్కసారి బయటకు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ ఈజీగా బయటికి పంపించడానికి అవకాశం ఉంటుంది. సో అది ఆపారు అక్కడ. ఆ ఆపిన విషయాన్ని టీటీడీ అందరికీ సమాచారాన్ని ఇచ్చిందా లేదా? లేదు, అక్కడేమైనా ఒక బోర్డు పెట్టిందా లేదా? ఎవరైనా ఇలాగే వెళ్ళాలి అని. జ్యుడిషియరీ వాళ్ళు కానీ, బోర్డు మెంబర్స్ కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, సాధారణ భక్తులు కానీ వాళ్ళందరూ కూడా ఈ ఒక్క రూట్లోనే బయటికి వెళ్ళాలనేది ఏమన్నా టీటీడీ తీసుకున్న నిర్ణయమా? టీటీడీ అటువంటి నిర్ణయం తీసుకోకపోతే అక్కడ అటెండర్ ఆయన ఆపడం తప్పు అవుతుంది. టీటీడీ అటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం టీటీడీ బోర్డు మెంబర్లకు కూడా తెలియకుండా టీటీడీ ఎందుకు దాన్ని గోప్యంగా ఉంచింది అనేది బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బోర్డు మెంబర్లకి అయితే తెలియాలి కదా కనీసం ఏం డెసిషన్ తీసుకున్నారనేది. వాళ్ళకు కూడా తెలియకుండా మరి నిర్ణయం తీసుకుంది ఎవరు? సో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న వాళ్ళ తప్పనాలా, ఆ తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేసిన అటెండర్ తప్పనాలా, నాకు తెలియకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని కోపని టీటీడీ బోర్డు మెంబర్ని తప్పట్టాలా? దీనికి టీటీడీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం ఘటన జరుగుతున్నప్పుడు ఆ బోర్డు మెంబరు ఆయన పైన బూతులు మాట్లాడడం మాత్రమే కాకుండా నేను ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా అన్నారు ఆయన. నేను ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా అన్నాడు. ఒక టీటీడీ బోర్డు మెంబరు మహాద్వారం దగ్గర కూర్చొని ధర్నా చేస్తే టీటీడీ ప్రతిష్ట మంట కలవదా? వైఎన్ఆర్ చాగంటి గారిని జాగ్రత్తగా చూసుకోండి అంటే మంట కలుస్తుందా? టీటీడీ బోర్డు మెంబరు దేవుడు ఎదురుగా, నేను భాష చెప్పలేను, ఆయన మాట్లాడిన భాష చెప్పలేను, అటువంటి భాష అక్కడ మాట్లాడితే టీటీడీ ప్రతిష్టకి ఏం కాలేదా? ఈ గేట్ ఓపెన్ చేయకపోతే నేను ఇక్కడ ధర్నా చేస్తా, కూర్చుంటా అని ఇక్కడ నుంచి పంపిస్తారా లేదా అని అంటే ఆ ఉద్యోగిని అక్కడి నుంచి పంపించేసిన తర్వాత గ్రిల్స్ ఓపెన్ చేసి ఈయన బయటకు వస్తే అది టీటీడీ ప్రతిష్ట మంట కలిసినట్టు కాదా? గ్రిల్స్ ఓపెన్ చేయొద్దు అని టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని బ్రేక్ చేసిన టీటీడీ బోర్డు సభ్యుడి పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? దీనికి టీటీడీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చేసిన సూచనలు, నేను గతంలో చాలా సూచనలు చేస్తూ వచ్చాను టీటీడీకి, ఈ వీడియోలో కూడా చాలా సూచనలు చేస్తూ వచ్చాను. సూచన తరహాలోనే మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. నా ప్రశ్నల కంటే పరుషమైన ప్రశ్నలు ఈరోజు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర అనేక మంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. వీలుంటే నేను బైట్స్ కూడా ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఏదైతే దుర్భాషలు ఆడారో టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ, అలాగే బాలాజీ సింగ్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. బయట నడిచిపోయే పరిస్థితి కూడా లేనంత ఓపిక పట్టలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి బోర్డు మెంబర్ అవసరమా? ఒక భక్తి భావంతో ఉండే వాళ్ళకి బోర్డు మెంబర్ ఇవ్వాలి, కానీ అహంకారంతో ఉండే వాళ్ళకి ఇవ్వకూడదు. అమ్మో వెంకటేశ్వర. అనేక మంది టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. మా ఉద్యోగులపైన ఈ రకమైన భాష మాట్లాడితే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడుగుతున్నారు. 24 గంటలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఎందుకు టీటీడీ మౌనంగా ఉంటుంది? ఉద్యోగి తప్పు చేశాడా? కేసు పెట్టండి. బోర్డు మెంబర్ తప్పు చేశాడా? కేసు పెట్టండి. వాళ్ళిద్దరూ కలిసి గలాటా చేశారా? ఇద్దరిపైన కేసులు పెట్టండి. టీటీడీ ప్రతిష్టను మంట కలిపినట్టే కదా, దేవుడి దగ్గర ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేసినట్టే కదా. వాళ్ళిద్దరూ తప్పు చేశారా, లేకపోతే వాళ్ళిద్దరికీ ఈ ఘర్షణకు కారణమైన నిర్ణయాన్ని తీసుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళు తప్పు చేశారా? ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎవరు? ఆ నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఎవరి అనుమతితో ఆ నిర్ణయం తీసుకున్నారు? ఎవరికి చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు? లేదు నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం చెప్పాల్సిన వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ఈరోజు నిన్న ఆపారు, అతన్ని గొడవ జరిగింది,
గొడవ జరిగిన తర్వాత కూడా అతను బ్రేక్ చేసి అలాగే బయటకు వచ్చేసాడు కదా గ్రిల్స్ నుంచి. ఇప్పుడు ఆ నిర్ణయం అమల్లో ఉందా? అమలు చేస్తున్నారా? ఆపేస్తారా ఇక్కడితోటి? వారం రోజులు 10 రోజులు అమలు చేసామని ఆపేస్తారా? టీటీడీ లాంటి ఒక వ్యవస్థలో ఇంత ఇన్స్టేబుల్గా డెసిషన్స్ ఎలా ఉంటాయి? ఉండకూడదు కదా. బోర్డు మెంబర్కే అక్కడ నిర్ణయాలు మారుతున్న విషయం, కొత్త నిర్ణయాలు వస్తున్న విషయం తెలియకపోతే సాధారణ భక్తుల పరిస్థితి ఏంటి? ఇంకా సాధారణ భక్తులకు ఎలా తెలుస్తాయి? సాధారణ భక్తులు అక్కడికి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడాలి? పడకూడదు కదా. అలా ఇబ్బందులు పడకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకోవాలి కదా. రోజు అక్కడికి ప్రతి భక్తుడు రోజు రాకపోవచ్చు. రకరకాల సందర్భాల్లో ఒక ఏడాదికో 6 నెలలకో 3 నెలలకో వస్తుంటారు కావచ్చు. వాళ్ళకి సమాచారాన్ని అయితే అందించాలి కదా. మహాద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత గ్రిల్స్ అంటే ఆ గ్రిల్స్ దాటితే మనం గొల్లమండపం దగ్గరికి వస్తాం. గ్రిల్స్ దాటి గొల్లమండపం నుంచి ఇట్లా బయటకు వచ్చే ఏర్పాటు ఉంటుంది. అది మేము ఆపేసాము. చిన్న బోర్డు పెట్టి ఉండొచ్చు కదా అక్కడ బోర్డు పెట్టుంటే ఆ టీటీడీ బోర్డు మెంబర్కి కూడా అర్థమయ్యేదేమో. అర్థమై ఆయన పక్కకి వెళ్ళేవాడేమో. లేకపోతే ఈ డెసిషన్ మాకు తెలియకుండా ఎప్పుడు తీసుకున్నారా బాబు అని అడిగేవాడేమో. సో ఈ ఘర్షణకు కారణమైన వ్యక్తులు ఎవరో కూడా అన్వేషించాలి కదా. ఈ ఘర్షణకు కారణమైన వ్యక్తులు ఎవరో అన్వేషిస్తే, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైన వ్యక్తులు ఎవరో అన్వేషిస్తే, ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో బయటకు వస్తే, ఆ నిర్ణయం ఎవరికి చెప్పి తీసుకున్నారో బయటకు వస్తే, ఆ నిర్ణయం తీసుకున్న విషయం పెద్దవాళ్ళకు బోర్డుకు ఎందుకు చెప్పలేదో కూడా బయటకు వస్తే తప్పు ఎవరిదో బయటకు వస్తుంది. వాటన్నిటినీ మూసేసి ఆయన బూతులు ప్రపంచమంతా వింటున్నా, అనేక మంది హిందూ ధార్మిక సంస్థలు ఆయన్ని తప్పుపడుతున్నా, ఒక టీటీడీ ఉద్యోగి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఆయన పైన ఒక బోర్డు మెంబరే బూతుల దాడి చేస్తే, ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే, ఉద్యోగులు కనీసం కన్సోల్ చేసే పరిస్థితి, వాళ్ళ బాధ ఏంటో తెలుసుకునే పరిస్థితి, అటువంటి ఆలోచన యాజమాన్యం చేయకపోతే ఎలా? చేసి ఉండాలి కదా. అటువంటి బాధ్యత తీసుకొని ఉండాలి కదా. అవేవి చేయకుండా మౌనం పాటించడం ఖచ్చితంగా సరైంది కాదు. ఈ మౌనాన్ని వీడండి. తప్పెవరిదో తేల్చండి. మీ తప్పు అయితే భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి ముందు గుంజిళ్ళు తీసి చంపలేసుకోండి. ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీవారి ముందు గుంజిళ్ళు తీసి చంపలేసుకోండి. ఇంకోసారి ఇటువంటి తప్పు జరగకుండా చూసుకోండి. ఇప్పటికే నేను వింటున్నా, ఇంకా నాకు పూర్తిగా సమాచారం తెలియదు, కానీ ఇటీవల కాలంలో ఒక బోర్డు మెంబరు లోపలికి వచ్చిన సందర్భంలో ఆ బోర్డు మెంబర్ని సరిగా చూసుకోలేదని ఓ ఉద్యోగిని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేదారో తీసేశారో అనే ప్రచారం టీటీడీకి సంబంధించిన ఉద్యోగులే మాట్లాడుతూ ఉన్నారు. అది నిజమా కాదా? టీటీడీ ఉద్యోగులంటే బోర్డు మెంబర్లకు సేవలు చేయడం కోసం ఉన్నారా? సామాన్య భక్తులకు సేవలు చేయడం కోసం ఉన్నారా? టీటీడీ ఉద్యోగులంటే అక్కడ కమిటీ అధికారులు, తమ పై అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉన్నారా? లేకపోతే బోర్డుకు సంబంధించిన సభ్యులు తిడితే పడ్డానికి ఉన్నారా? బోర్డు సభ్యుల బూతులు భరించడానికి ఉన్నారా? దేనికోసం ఉన్నారు? శ్రీవారికి సేవ చేస్తే పుణ్యం వస్తుందని శ్రీవారి సేవ చేయడం కోసం అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అనేక మంది అక్కడ సేవ చేయడాన్ని భాగ్యంగా భావిస్తుంటారు. అటువంటి భాగ్యంగా భావించి ప్రేమతో శ్రీవారికి సేవ చేస్తున్న టీటీడీ ఉద్యోగుల్ని బూతులు తిట్టిన బోర్డు మెంబర్ని ఈ క్షణం వరకు మీరు కనీసం మందలించటమో, నోటీస్ ఇవ్వడమో, ఇంకేదో చేయడమో చేయలేదు అంటే ఏమని అర్థం చేసుకోవాలి? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో కొండపైన గోవింద నామస్మరణ తప్ప ఇంకేమీ వినపడకూడదు అని చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడారు. కొండపైన రాజకీయాలు మాట్లాడకూడదు అని చెప్పారు. రాజకీయ నాయకులు కొండపైకి వచ్చేటువంటి రాజకీయాలు మాట్లాడకూడదు అని చెప్పారు. రాజకీయాలు ఎవరు మాట్లాడలేదు, కానీ బూతులు మాట్లాడుతున్నారు. మనిషి శ్రీవారి ముందు బూతులు మాట్లాడుతున్నారు. రాజకీయాలు మాట్లాడారనో ఇంకేదో మాట్లాడారని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక శాసనసభ్యుడికి నోటీస్ ఇచ్చినట్టు, షోకాజ్ ఏదో ఇచ్చినట్టు చదివా, వార్తలు వచ్చాయి. సో రాజకీయాలు మాట్లాడితేనే నోటీసులో షోకాజుల దాకా వెళ్తే బూతులు మాట్లాడిన వాళ్ళు ఏం చేయాలి? ఎందుకేం చేయట్లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీ మౌనం వెనక ఉద్దేశం ఏంటి? ఈ రెండు తేలాలి. ఒకటి, తప్పెవరిదో తేలాలి. రెండు, మీ మౌనం వెనక రీజన్ ఏంటో తేలాలి. మీ మౌనం ఇలాగే కంటిన్యూ అవుతే తప్పు మీదేనని శ్రీవారి భక్తులు అనుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ మౌనాన్ని వీడండి.
తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోండి, కేసు నమోదు చేయండి. సూచనలు చేసిన వాళ్ళపైన మాత్రమే కాదు, బూతులు మాట్లాడిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టండి.